గురుజీ నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఏపీలో రాజకీయం మొదలైంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇంకొక 1 వీక్లో పోలింగ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రజెంట్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూద్దాం. సో మళ్ళీ సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, లేకుంటే మళ్ళీ అతను సీఎం అవుతాడా లేదా, రాజకీయ పరంగా చూసుకుంటే జ్యోతిష్యం కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకసారి మనకి చెప్పండి గురించి. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సిద్ధమండి జానకిరామ్ నాయుడుకి. సో సీఎం అయ్యే యోచనలు ఉన్నాయా లేవా? అధికార పక్షం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం వారికి ఇంకా రాజయోగం ఉందా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా చూడు జానకిరామ్. అధికార పక్షం నుంచి చూడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్యంలో శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు, అలాగే వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండ్రు. కానీ రాజకీయ పరంగా చూసినా, కానీ కుటుంబ పరంగా చూసినా, కానీ అన్ని నియోజకవర్గాల పరంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి. అన్ని ఆటంకాలు ఎదుర్కొని మాత్రం వాటి నిలబడి మాత్రం మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పరంగా, అలాగే కేంద్ర పరంగా, ప్రతిపక్ష పరంగా, నియోజక పరంగా, కొన్ని నియోజకవర్గాల పరంగా మాత్రం ఆటంకాలు పడి గెలిచే అవకాశం ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం విషయానికి వస్తే, అలాగే ఇక్కడ జాతకం విషయానికి వస్తే కూడా మళ్ళీ రాజయోగం ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది. మనకి గురూజీ గారు చెప్పడం చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో రాజయోగం వస్తుందా లేదా అంటూ కూడా ప్రజల నుంచి తేల్చే యుద్ధం కాబట్టి సో వేచి చూడాల్సి ఉంది. సో రాజయోగం అయితే తనకు ఉన్నట్టు మనకి జాతకం పరంగా అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టీడీపీ పార్టీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీఎం నేనే అవుతా అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఆయన రాజకీయ జీవితం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, ఆయన ఈ జాతకం ఏ విధంగా ఉంది, అతనికి ప్లస్ అవుతుందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో సీఎం అయ్యే యోచన ఉందా లేదా, ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానకిరామ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజయోగం ఉందా లేక ఆటంకాల యోగ బలం ఉందా, రాజకీయ రంగంలో 2024 సంవత్సరం ఎలా ఉంది చూడు. వారి జాతకంలో చూడాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. కానీ సత్యనారాయణ స్వామి వస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, రాజయోగం కానీ. ఇంకా లక్ష్మీదేవత వచ్చింది, లక్ష్మీదేవత వారికి సహకారం చేసే అవకాశం ఉంది. సరస్వతి దేవత వచ్చింది, వారికి అన్ని రకాల పరంగా సహకారం అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గ పరంగా మిత్రపక్షం వారి నుంచి, కుటుంబ తరపు వారి నుంచి, అలాగే కేంద్రం తరపు వారి నుంచి సహకారం అయ్యే అవకాశం ఉన్నదండి. లాస్ట్కి కొన్ని ఆటంకాలు విఘ్నేశ్వరుడు ఆటంకాలు పెట్టినట్టు అవుతాయండి. రాజకీయ యోగంలో ఇంకా వారికి రాజయోగం ఉంది కానండి, కాకపోతే కొన్ని ఆటంకాలను తట్టుకుని నిలబడే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో కొన్ని అడ్డంకులు వస్తే తట్టుకొని నిల్చునే శక్తి ఉందంటారు. ఉందండి. సో ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఒక సెన్సేషనల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సీఎం అవుతాడా లేడా, ఈ కూటమికి సంబంధించి అభ్యర్థి అతను ఉంటాడా లేడా అంటూ కూడా, సీఎం అభ్యర్థి అతడు ఉంటాడా లేడా అంటూ కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో తన జ్యోతిష్యం అడిగి తెలుసుకుందాం, తన రాజకీయ జీవితంలో తను సీఎం అయ్యే యోచన ఉందా లేదా అంటూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు అనమాట, జనసేన అధినేత. సో గురూజీ నమస్తే. నమస్కారం. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సీఎం అభ్యర్థి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి. మరి సీఎం అయ్యే యోచన, అంటే సీఎం అయ్యే అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. జానకిరామ్ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, రాజయోగం ఎలా ఉంది, అలాగే కుటుంబ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం ఎలా ఉంది అంటే 2 సార్లు తీస్తుంది, పక్కకు తీసుకొచ్చి పెడుతుంది. బరువు ఎక్కువ, బరువు బాధ్యతలు ఎక్కువైనాయి వారి జాతకంలో. ఓకే, కరెక్ట్. శ్రీకృష్ణుడు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే భోళా శంకరుడు వచ్చిండ్రు. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కేంద్రపరమైనా సరే, రాష్ట్రపరమైన సరే, అలాగే ఎవరి తరపు ప్రజల పరమైన సరే వారు మాత్రం రాజకీయ యోగంలో వారు ఓటమి పాలైనా గెలిచినా కూడా మాత్రం ఒకే స్థానంలో నడిచే అవకాశం ఉందండి. వారి జాతకంలో మొదటి జీవితం నుంచి వారు ఇబ్బందులు పడుతూనే నిలబడ్డండి వారి జాతక బలంలో. ఈ రాజకీయ రంగంలో కూడా మాత్రం ఇబ్బందులు పడుతూనే నిలబడే అవకాశం ఉందండి. కానీ ముఖ్యంగా
ప్రజల కోసం మాత్రం వారు నిలబడే అవకాశం ఉందండి. కానీ సీఎం అయ్యే యోగం వల్ల మాత్రం ఫ్యూచర్లో మాత్రం ఉన్నదండి. రాజకీయ రంగంలో మాత్రం ప్రజలకు అటు పార్టీ వారికి అటు అలాగే మిత్రపక్షం వారికి మాత్రం సహకారం చేసే అవకాశం ఉందండి. అలాగే కేంద్రపురం వారికి కూడా మాత్రం కానీ మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రం గట్టిగా నిలదీసే అవకాశం ఉందండి. ఓకే, సో అంటే ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సీఎం అవుతాడు, కానీ ఫ్యూచర్లో ఆ సీఎం అయ్యే యోచన ఉంది, రాజకీయ జీవితంలో సుదీర్ఘంగా ఎదుగుతాడంటూ కూడా తన జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా సీఎం నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు, వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళ ఆ జ్యోతిష్యానికి ప్లస్ అవుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉంటే మాత్రం సో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. సో మళ్ళీ ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి అయ్యే యోచనలు కూడా అతనికి చాలా రాజకీయ జీవితం ఇంకా ఉంది కూడా, నెక్స్ట్ కూడా మళ్ళీ అతనే సీఎం అవుతాడు అంటూ కూడా మనకి అతని జాతక ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇంకా చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సరే, మళ్ళీ ఏపీలో ఫ్యానే ఎగరబోతుందా? ఫ్యాన్ ఎగురుతుంది. ఇప్పుడు సీట్లు సార్ మీ ఇందాక అన్నట్టుగా మెజారిటీ హై మెజారిటీ అని చెప్తున్నారు. మీ ప్రకారంగా ఆరోస్కోప్ ప్రకారంగా ఎన్ని సీట్లు వచ్చాయి? 130 పైన వస్తాయి అన్నమాట. ఓకే, 130 ఇస్ ద ఫిగర్ బికాస్ ఈజ్ ఆరుద్ర నక్షత్ర జాతకుడితను 4 నెంబర్ రావాలా. 130 మనం కౌంట్ చేస్తే 4 వస్తుంది. సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్. అంటే వీళ్ళు కూడా ఇల్యూజన్స్లో ఉంటారనమాట. 170 వచ్చేస్తాయి, 170 వచ్చేస్తాయి, వాళ్ళకి తెలుసు అంత సీన్ ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే గవర్నెన్స్ కొంతకాలం 5 సంవత్సరాలు చేసిన తర్వాత కొత్త ఒక వింత పాత ఒక రోత. చంద్రబాబు నాయుడు దింపేలేదా, కేసీఆర్ని దింపేలేదా? కొత్త వచ్చేసరికి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఎవరంటే ఒకసారి అదైతే ఛాన్స్ ఇచ్చేస్తారా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా చేస్తున్నాడు, కేసీఆర్ పరిపాలన బాగా చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు, నీకు అంత స్టాండర్డ్ మైండ్ ఉన్నప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఇవ్వరు మీరు. కానీ మీ ఫికిల్నెస్ ఉంది కాబట్టి, జనాల్లో స్టాండర్డ్నెస్ లేదు కాబట్టి ఇస్తారు. మళ్ళీ అదే మేము మళ్ళీ కొత్తగా మేము ఇంకొక కొత్త తరంగా కొత్త రకంగా చేస్తామంటే ఆటోమేటిక్గా ఈ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, డెఫినెట్గా వేస్తారు. అందువల్ల కమింగ్ టు ద ఆపోజిట్ పర్సన్ కంటెస్టెంట్, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పాపం ఈయనకి గురుడు ఇక్కడ గోచార రీత్యా మనకి రవి గారిది తులారాశికి వచ్చింది. ఈ తులారాశి గోచార రీత్యా మనకి అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు కొన్ని కష్టాలు పెడతాడు, ఓట్లు దగ్గరికి అంటే ఇప్పుడు అప్పులు ఇప్పిస్తాడు బాగా. అప్పుడు ఏ పనైనా ఇల్లు కడుతున్నారు అనుకోండి, అష్టమకురుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అడగకుండా నీకు కావాలా డబ్బులు, నీకు కావాలా డబ్బులు అని పాపం పట్టుకొచ్చేస్తారు, ఇల్లు పూర్తి చేయిస్తారు. ఆ విధంగా ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఇక్కడ షష్టమ రాహు ఉన్నాడు. ఇది ఒకటి కాపాడుతుంది. చక్కగా శత్రువర్గం అంతా కూడా కొంచెం ఈయనకి ఫ్యాన్స్గా మారి ఆయనకు కూడా చక్కగా ఓట్లు వేస్తారు. బట్ హియర్ ఇస్ ద మ్యాగ్నా ఎనిమిటీ. ఇప్పుడు అవతల వైపు కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తి ఒక మ్యాగ్నా ఎనిమిటీ అయినప్పుడు, ఇందిరాగాంధీ పైన పోటీ అంటే అందరూ హడిలిపోయేవారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఓడిపోయింది ఇందిరాగాంధీ. అలా ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాగ్నా ఎనిమిటీస్తో ఎక్కువ రేషియో ఏంటంటే డెఫినెట్గా మ్యాగ్నా ఎనిమిటీస్ విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇన్ దిస్ వే ఇంకా ఆయనకు కూడా అధికార యోగాలు ఉన్నాయి. అండ్ వారు కూడా అనేకమైన పదవులు ఫ్యూచర్లో చేయడానికి అబ్బేటెక్ రవి గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ ఇన్ దిస్ టైం అంటే మెజారిటీ డెఫినెట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ నేషనల్ మీడియా చెప్తుంది, డిఫరెంట్ సర్వేస్ చెప్తున్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తాయని కొన్ని మీడియాలు చెప్తున్నాయి. ప్రజలు, నేను అదే ఇందాక నేను మిస్ అయిన పాయింట్, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ నేను అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి, మేము వేసేస్తామండి, జగన్ రాకూడదండి, అసలు రానివ్వమండి అని కబుర్లు చెప్తున్నారు వీళ్ళు. అంటే అంత అన్పాపులారిటీ ఉంది పాపం. అలాగే అట్ ద సేమ్ టైం సమంగా మేము జగనే వస్తాడండి బ్లైండ్గా మేము చెప్తున్నాం, జగనే వస్తాడండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు జగన్ పార్టీ ఏమో నేను క్రాస్ ఎగ్జామిన్ చేశాను, కాదు వాళ్ళు. సో వీళ్ళు ఏమైనా పోనే వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి అనేటటువంటి వాళ్ళు పోనీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యాన్సా వీళ్ళు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అది ఉండదు ఇది ఉండదు. వీళ్ళు ఏంటంటే వేగ్గా చెప్పేయడమే. ప్రజల్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కాఫీ ఇవ్వలేదనుకో, రోజు కాఫీ ఇచ్చే ఇంటికి వెళ్తాం, వాడు ఆ ఒక్కరోజు వాడికి కుదరక కాఫీ ఇవ్వకపోతే ఈ రోజు నాకు కాఫీ ఇవ్వలేదు, వీడు మటన్ వేసి బిర్యానీ పెట్టలే, వేస్ట్ వీడు అని చెప్పేసి ఆ ఒక్కరోజుకే వీళ్ళు చేసేస్తారు. అండ్ జగన్ ఒక మెజిషియన్. జగన్ ఏం చేస్తాడంటే వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందండి, కానీ కొన్ని దగ్గర అవ్వలేదంటే
ఇప్పుడు సీఎం కాబట్టి అన్ని వైపులు చూడలేడు, ఈ టేక్ టైం, ఈ నీడ్స్ టైం. సో ఆ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ జనాలు ఇంకో అవకాశం ఇస్తే ఇప్పుడే 60% అయిపోయింది, మిగతా 40% కూడా చేసి ఒక బంగారు తెలంగాణ ఎలా చేశారో బంగారు ఆంధ్ర జరిగిపోతుంది. అసలు ఫౌండేషన్ వేశాడు. ఇప్పుడు ఐఐటీస్ లో కూడా 30% ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు. డౌన్ఫాల్ అనేది, ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్ లో జాబ్ రాలేదని కొత్త సర్వేలు వీళ్ళు ఇప్పుడు టాప్ 10 కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని వీళ్ళకి చెప్పుకుంటారు. అది గవర్నమెంట్ చెప్పేది కాదు, వీళ్ళే ప్రజలే ప్రచారం చేసుకుంటారు. ఆ విధంగా ఉన్నదే తప్ప మామూలుగా డెవలప్మెంట్ అనేది ఏ వ్యక్తి చేతితో చేస్తే ఆగిపోదు, ఏ వ్యక్తి ఆపితే ఆగిపోదు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ గురుజీ. మోస్ట్ వెల్కమ్. మోస్ట్ వైఎస్ఆర్కి ఏమొచ్చిందంటే మొన్నటిదాకా మార్చి దాకా 4 ఉండే, మార్చి లోపల జరిగి ఉంటే బాగుంటుండే. ఓకే ఓకే. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు 5 నెంబర్ అయింది, 14 నెంబర్ వచ్చింది కాబట్టి 5 నెంబర్ వచ్చింది. సో రాజకీయాలకు కాకుండా ఇది కమ్యూనికేషన్, అందరు కలుపుకొని పోయేది. అందరు వైఎస్ఆర్ పార్టీలో కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి జాయిన్ అయినారు మళ్ళీ, అంటే కలుపుకొని పోయేది. కానీ వాళ్ళ చెల్లెనే కలవలేకపోయాయి. అవును. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమిత్ షా మరి మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారు. సో వీళ్ళకేమో పర్సనల్ ఇయర్ నంబరు ఈ సంవత్సరము 5 నెంబర్ వచ్చింది, వీళ్ళకి 4 నెంబర్ వచ్చింది. ఇక నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు నెగిటివ్ కాదు, శత్రువు కాదు, వ్యతిరేకం కాదు. మేము పెద్ద బిగ్ ఫ్యాను. ఆయనకు 3 జరిగినాయి, నాకు 3 జరిగినాయి. ఇక కామెంట్ చేయండి ఎందుకో, అర్థమైందా లేదా? ఆయనకు 3 సార్లు జరిగింది, నాకు 3 సార్లు జరిగింది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా, నేను ఫెయిల్ అయినా. ఒకసారి చేసిన 502 ఓట్లు వచ్చినాయి, రెండోసారి చేస్తే రిజెక్ట్ అయింది. ఆయన ఒక్కసారే పోటీ చేసి మళ్ళీ రెండోసారి కూడా పోటీ చేసినాడు. ఇక 2 జాతకాలు ఒకలాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 2024 ఏప్రిల్ 14వ తారీఖు ఈ పార్టీ పెట్టింది. సూపర్గా ఉంది, పార్టీకి ఫ్యూచర్లో బాగుంది, ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్లు పెడితే లక్షల మంది వస్తారు, కానీ ఓట్లు వేయరు. ఇదే దుంపదేగా, లక్షల మంది ఫ్యాన్స్, ఎవ్వరికి రాని రూపాయి కూడా ఇనవసరం లేదు, ఫుల్ ఫ్యాన్స్, కానీ ఓట్లు వేయరు. ఎందుకో మరి ఈసారి జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది ఫ్యాన్స్ సంగతి. నిజమైన ఫ్యాన్సా, ఉత్తుత్తు ఫ్యాన్సా, ఉట్టుగా తిరిగే ఫ్యాన్సా? సో అందుకోసం ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఈవెన్ మోడీ సార్ అయినా ఎవరు రావాలన్నా కింద నుంచి మీద నుంచి వాళ్ళకు డబ్బులు ఇస్తేనే వస్తారు వాళ్ళు. కానీ ప్రపంచంలో ఒక పవన్ కళ్యాణ్కి ఫ్రీగా వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఓట్లు ఎత్తలేరు. సో ఇప్పుడు ఈ జనసేన పార్టీకి 16 వచ్చింది. 16 అంటే అంత సక్సెస్ఫుల్ కాదు అది, కానీ ఏదో మొత్తం మీద అయితే 10 సంవత్సరాల నుంచి సింపతి ఉంటుంది కదా, సింపతి, అరే ఎట్లా ఆయన అసెంబ్లీని పంపించాలా అని సింపతి. ఇట్లా అంటాం కదా, అయ్యా బాంచన్న నీ కాలు మొక్తా అంటారు చూడు, అక్కడ దాకా వెళ్ళిపోయింది. సో దానివల్ల సింపతి వర్కౌట్ అవుతే ఆయన గెలవాలి అంతే. ఇక నేను ఇంతకుముందే చెప్పిన 1,00,000 ఓట్లు వస్తాయి, మెజారిటీ ఉన్నాయి 2,30,000 దాకా. అక్కడ మీకు ఇంకో అర్థం కాలేదు సబ్జెక్ట్. ఇక్కడ నంబర్లు బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయని చెప్పినా కదా, అక్కడ వంగాగీత కూడా మార్చి 1వ తారీఖు పుట్టింది. అసలు ఈ 13 నంబర్లో ఎలక్షన్ జరిగినాయి కదా, ఈ 13 అనేది 1కి 6కి 7కి వాళ్ళకి ఫేవరెట్గా ఉంది. బాలకృష్ణకి ఫేవరెట్గా ఉంది. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఫేవరెట్గా ఉంది. 7, 16, 25 వాళ్ళకి ఫేవరెట్ ఉంది. 6, 15, 24 వారికి ఫేవరెట్ ఉంది. వీళ్ళందరూ ఎవరు ఉన్నారా? చంద్రబాబు నాయుడు లేడు, తర్వాత పవన్ కళ్యాణ్ లేడు. అయితే నేను నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను వాళ్ళకేం ఫేవరెట్ ఏం కాదు. ఇక్కడ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం నేను చెప్తున్నా. సో అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ది కూడా అక్కడ మెజారిటీగా చిరంజీవి గారు, నాగబాబు గారు, మొత్తం వేగా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేసిండు. దీన్ని బట్టి అక్కడ పిఠాపురం దత్తాత్రేయ స్వామి, అక్కడ శక్తిమాత వీళ్ళందరూ కలిసి కనీసం గెలవాలి అని ప్రోత్సహించి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, నాగబాబు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు తెలుసా, అంటే గెలవనియండి రా భయ్, మీరు మెజారిటీ అంటున్నారు, గెలవనియండి ఫస్ట్ అంటే వాళ్ళకి గెలవడంలో కూడా డౌట్ ఉంది. అర్థమైందా? ఎంత టఫ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సో అందుకోసమే నేను కూడా గెలవాలనుకుంటున్నా, కానీ ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 16 నంబర్ రావడం వల్ల అందుకోసం చూడండి 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత అడిగినారు, ఎన్ని సీట్లు అడిగినారు? దాదాపుగా నాకు తెలిసి 30 కూడా దాటలే, 30 కూడా దాటలే. అంటే 23 అనుకోండి, మంచి నంబరు, 5 నంబర్ లాగా. మరి 23 మందిలో ఎంతమంది గెలుస్తారు అనుకున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు నాకు తెలియదు, కానీ ఎంతమంది గెలుస్తారు చూడండి మీరే. ఎందుకంటే 16 నెంబర్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అది.
బాంబ్ బ్లాస్ట్ అంటే సర్ర మీదకి వస్తుంది, అంటే హైప్. ఆ బాగా ఎప్పుడైతే జనాలు ఇసుక పోస్తారు వాళ్ళకుండా వచ్చినారు. హలో ఏపీ బాయ్ బాయ్ ఏదో అన్నారు కదా, నాకే తెలియదు అది బై బై జగన్ అన్నారు కదా. అసలు నంబర్లు పని చేయాలి నాయన, నంబర్లు పని చేయకపోతే ఆగం అయిపోతుంది లైఫ్. సో అందుకోసం నంబర్ ఆర్ వెరీ పవర్ఫుల్. కానీ ఫ్యూచర్లో మాత్రం జనసేన పార్టీకి ఫ్యూచర్ ఉన్నది. ఎందుకంటే 46 నంబర్ ఉంది, దాంట్లో మంచి నంబర్స్ ఉన్నాయి. 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, సూపర్ ఉంది. జనసేన పార్టీ అనే పేరు కూడా అద్భుతంగా ఉంది, రాజయోగం ఉంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడే అందుకని ఆయన కూడా తెలుసుకున్నాడు. అంతకుముందేమో నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను కదా, ఎన్టీ రామారావు గెలిచాడు, మా అన్నయ్య కూడా 18 సీట్లు వచ్చింది, నేను నాకు కూడా తెలుసు కదా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంత డబ్బు ఉన్నా ఎంత. కానీ నిజాయితీగా కొన్ని కోట్ల రూపాయలు అయితే ప్రజల కోసం ఖర్చు చేసినాడు, ఇది మాత్రం నిజం. ఓకేనా, రాబోయే రోజుల్లో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం గెలిస్తే మాత్రం సింపతి వల్లనే గెలుస్తాడు తప్ప అదృష్ట సంకల్ప ద్వారా కాదు. సంకల్ప బలం, ఆ దత్తాత్రేయ అనుగ్రహము, తర్వాత ప్రజల యొక్క ఈరోజు ఒకసారి గెలువు, ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాము, అసెంబ్లీ ఎట్లా మాట్లాడుతావు, ఏం చేస్తావో అంటే మేము డబ్బులు మేము ఓట్లు వేయకుండా మేము గెలిపేయకముందేనే ఇంత చేసావు కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. దీని నుంచి వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది ఖచ్చితంగా. సో ఇది మనకు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ యొక్క, ఓకేనా, అది జరిగిపోయింది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిది 3 and 7 కాంబినేషన్. 3 and 7 కాంబినేషన్లో బర్త్ నెంబర్ 3 ఉంది కదా, బర్త్ నెంబర్ 3 ఉన్నప్పుడు ఇది న్యూట్రల్ ఉంది. అంటే న్యూట్రల్ అంటే బాగా అర్థం చేసుకోండి ప్రేక్షకులారా మీరు. న్యూట్రల్ అంటే ఏంటిది, ఇటు ఓడిపోదు అటు గెలవదు అన్నట్టు దాంట్లో ఉంది. న్యూట్రల్ అంటే ఏంటిది, అటు ఓడిపోదు ఇటు గెలవదు, బ్యాలెన్స్లో ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి గెలుస్తా అన్నారు కదా, నాకెందుకు సార్, నాకు చుట్టమా అక్కడ, నాకేమో డబ్బులు ఇచ్చిరా ఇక్కడ ఉన్నట్టు చెప్తేనే కూడా మీకు ఊరికి ఎక్కువ అన్నట్టు. ఇది జన్మ సంఖ్య కింగ్ నెంబర్ ఏమో న్యూట్రల్ ఉంది, కానీ విధి సంఖ్య ఏంటిది, విధి సంఖ్య పాజిటివ్లో ఉంది, అంటే లక్కీ నెంబర్లో ఉంది 7, అంటే 3 and 7 అంటే డైరెక్ట్ అపోజిట్ నెగిటివ్ నెంబర్లో లేదు. సో న్యూట్రల్ ఒకటి ఉంది, మరి లక్కీ నెంబర్లో ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆయన నంబర్ ఏదో చెప్పాను నేను. అవును. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడుదైనా జగన్మోహన్ రెడ్డిదైనా పవన్ కళ్యాణ్దైనా నంబర్ల బట్టే రేపు వాళ్ళ గెలుపు అపజయాలు ఉంటాయి తప్ప ఆ నంబర్లు దాటి ఏం జరగవు. ఒకవేళ ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఏవైనా తప్పులుండి మిస్టేక్ జరిగిందంటే నా క్యాల్కులేషన్ తప్పు ఉండొచ్చు, కానీ న్యూమరాలజీ తప్పు ఉండదు. న్యూమరాలజీ ఎప్పుడు తప్పు చెప్పది, మనుషులు తప్పు చెప్పచ్చు, నేను తప్పు చెప్పచ్చు, మీరు తప్పు చెప్పచ్చు, ఎవరైనా. నంబర్స్ మాత్రం 1 అంటే 1, 5 అంటే 5, 9 అంటే 9. సో దీన్ని బట్టి నేను ఫైనల్గా చేసేది ఏంటంటే దాదాపుగా 2024లో మనకు తెలుగుదేశం పార్టీకి 4 నంబర్ రావడం వల్ల 4 నంబర్ ఎలాంటిది కూడా ఆలోచించది. ఇది సక్రమార్గమా వక్రమార్గమా లేకపోతే చక్కగా పోతుందా రౌండ్గా వస్తుందా ఆలోచించది. గెలిచినామా లేదా, అంతే, గెలిచినామా లేదా అనే చేస్తుంది ఇది రాహువు కాబట్టి. అందుకోసమే చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదని మొదట్లోనే చెప్పాను 3 నెలల క్రితం. సో అందుకోసం మీరు గెలుస్తా అన్న వాళ్ళు గెలవకపోవచ్చు 100%, ఓడిపోయే వాళ్ళు గెలవచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కొత్తగా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఉర్వకొండలో ప్రతి సంవత్సరం దాదాపుగా 99 నుంచో అంతకుముందు నుంచో ఉర్వకొండలో గెలిచిన వాళ్ళు అంటే స్టేట్లో ఓడిపోతారు అనేది ఎక్కడి నుంచో ఉంది. ఉర్వకొండ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారు కదా వాళ్ళు గెలిచారనుకోండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి గెలిచారనుకోండి స్టేట్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉర్వకొండలో గెలిస్తే స్టేట్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే వైసీపీ ఉర్వకొండలో ఓడిపోయింది అనుకోండి స్టేట్లో గెలిచే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కేశవ్ గారు టీడీపీ నుంచి గెలిచారు, మరి రాష్ట్రం ఏమైంది, లాస్ట్ 2019లో టీడీపీ ఓడిపోయింది. సో ఇది కూడా ఒక మిస్టరీగా ఒక రహస్యంగా ఉంది ఇవన్నీ నంబర్స్ బట్టి. కానీ రాబోయే రోజులలో టీడీపీ కన్నా ఇప్పుడు గెలుస్తుంది టీడీపీ. తర్వాత ప్రమాణ స్వీకారాన్ని బట్టి కూడా టీడీపీ పరిపాలించే విధానం కూడా మారిపోతుంది. నేను ముందే చెప్తున్నాను, 8వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ ప్రమాణ స్వీకారం చేసిండు అనుకోండి చంద్రబాబు నాయుడు, లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ గెలిస్తే ఆయన 8వ తారీఖు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు అనుకోండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ మాత్రం మామూలుగా ఉండదు, రచ్చ అయిపోతుంది. ఎందుకంటే ఈ 8, 7 తారీఖులు చేస్తే ఇప్పటికే అప్పుల్లో కూరిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఈ విషయం తెలంగాణలో కూడా చెప్పిన,
7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయొద్దు, 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయొద్దు అని ఇట్లా చెప్తే ఎవ్వరు వినలేరు. 8వ తారీఖు ప్రమాణ స్వీకారం ఎవరు వినలేరు. ఆల్రెడీ తెలంగాణలో 7వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. 4 నెలల్లో ఎట్లుందో మీ అందరికీ తెలుసు. అంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినా, జగన్మోహన్ రెడ్డి గెలిచినా, తర్వాత ఇంకొకటి కూడా అడుగుతున్నారు, ఏంటిది పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే హోంశాఖ ఇస్తారా, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారా అనేది వాళ్ళ ప్రమాణ స్వీకారాలు అసలు గెలిచిన తర్వాత ఆ లెక్క మేము చెప్తాం. మళ్ళీ గెలిపేవరితో చూడాలి, గెలిపేవరితో తర్వాత ఏమొస్తుందో ఏం జరుగుతుందో చూసుకోవాలి. అవన్నీ మళ్ళీ లెక్కలేసి మళ్ళీ చెప్తాం. మేము ఎక్కడ పోం, ఇక్కడే ఉంటాం, హైదరాబాద్ సంతోష్ నగర్లో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వాళ్ళని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బళ్ళు అయినా గంటకు చాలా విలువ ఉంటుంది. గంట కొట్టకపోతే మనకు గంటలో విలువ ఉండదు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ గురుజీ.